బూయ కొట్టతక తగ్గదే లద్దు ఫ్రీ ఫైర్ కింగ్ రా అప్పటికి సాటి లద్దు. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు స్టాండ్ గేమింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తమ్నెల్ అయితే చూసే ఉంటారు. మన సిఎస్ ర్యాంకుల్లో అయితే ర్యాంక్ ఎలా పుష్ చేయాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియోని అయితే ఫుల్గా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని మీకైతే మరిన్ని వీడియోస్తో నేనైతే మీ ముందుకు రాబోతున్నాను. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనకు ఫస్ట్ వన్ వచ్చేసి పీక్లో అన్నమాట. పీక్లో మీరు అయితే ఈ సైడ్ ఉన్నట్టయితే మాత్రం ఈ కార్ పైకి అయితే ఎక్కండి, మెల్లిగా ఎక్కేసి అక్కడ ముందు ఉంది కదా దానిపైన అయితే దూకండి. ఇలా జాయిస్టిక్తో మెల్లిగా దూకండి. ఇక్కడైతే ఎనిమిది వచ్చాడు, ఇక్కడ నుంచి అయితే మీరు ఎనిమిదిని అయితే ఫైర్ చేయొచ్చు. చాలా ఈజీగానైతే సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇక్కడ మనకు సెకండ్ వన్ వచ్చేసి బాల్ బీట్స్ అనమాట. మీరైతే ఒక గ్లూవల్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఇలా వెళ్ళండి. ఇక్కడ మెల్లిగా చూసుకొని గ్లూవల్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైనకి అయితే వెళ్ళండి. పైనుంచి ఇలా ఏం చేస్తారంటే మీరు ముందున్న హౌస్ మీదకి అయితే దూకొస్తుందండి. ఇలా వచ్చేసి అయితే జాయిస్టిక్తో మెల్లిగా దూకేయండి. దూకేసాక ఇక్కడ నుంచి అయితే మీరు ఎనిమిస్ని అయితే ఈజీగా ఫైర్ చేయగలుగుతారు, ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారు, ఈజీగా బుయ్య కూడా అయిపోతుంది. చూడండి చిన్న క్లిప్ అయితే. ఎనిమిస్ అయితే ఉన్నారు ఇక్కడ ఇద్దరు. ప్యాంట్ అయితే వేసాం, డ్యామేజ్ అయితే ఇచ్చేసామండి. ఇక్కడ నుంచి అయితే మీకు చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఒకడైతే అయిపోయాడు, విక్టరీ అయితే కొట్టేసామండి. చూసారు కదా, ఇలానైతే మనకైతే సర్వైవ్ అవ్వగలుగుతాం. మనకు థర్డ్ డౌన్ వచ్చేసి మిల్లో అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం ఒక 2 వాల్స్ అయితే తీసుకొని ముందుకైతే వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఒక వాల్ వేసుకోవాలి. వాల్ వేసుకున్న తర్వాత పైనకి అయితే ఎక్కాలి. పైన ఎక్కి తర్వాత అటు పైనకి ఎక్కడానికి అయితే ఒక వేసినట్టయితే వేయండి. ఇలా కాదు, నేనైతే బై మిస్టేక్ వేసేసాను. మీరైతే మంచిగా వేసుకోండి, చూపిస్తాను చూడండి ఎలా వేసుకోవాలో. ఇలా కిందికి అయితే వేసుకోండి. ఇలా వేసుకొని జంప్ చేయండి. ఇలా దీనిపైనకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ నుంచి అయితే మీరు చాలామంది ఎనిమిస్ని అయితే కిల్ చేయొచ్చు. మీకైతే ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇక్కడ మనకు ఫోర్త్ వన్ వచ్చేసి అయితే ఈ లొకేషన్ ఏమైతే నాకు ఐడియా లేదు, మీకు తెలిసినట్టయితే మాత్రం కామెంట్లో చెప్పండి. ఇక్కడ నుంచి అయితే వెనక నుంచి వెళ్ళి ఇక్కడ పైనకి అయితే వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి కదా, ఇవైతే ఎక్కండి. మీరు ఎక్కాక ఇక్కడ నుంచి అయితే మీరు ఎనిమిస్ని అయితే ఈజీగా కొట్టేయచ్చు. ఎందుకంటే మనకైతే హైలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఎనిమి అయితే ఇక్కడ నుంచి కనిపిస్తాడు. ప్రతి ఒక్కరిని అయితే కిల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే మీరు. అలాగే మీ టీమ్మేట్స్ కూడా సపోర్ట్గా ఉండొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఫిఫ్త్ వన్ ఈజ్ స్టెరాయిడ్ మ్యాప్ అన్నమాట. దీంట్లో అయితే మీరు ఏం చేస్తారంటే ముందుకైతే వెళ్ళండి. ముందుకు వెళ్ళాక ఇక్కడ కర్రలు అయితే ఉంటాయి. ఆ కర్రల మధ్యలో ఒక చిన్న గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. ఆ గ్యాప్లోకి అయితే మీరు వెళ్ళాలి. ఒక స్నైపర్ అయితే తీసుకోండి. మీరు స్నైపర్ తీసుకుంటే మీకైతే బెటర్గా ఉంటుంది. దానికి ఒక సైలెన్సర్ లాంటిది ఉంటే మాత్రం మీకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి అయితే మీరు ఇక్కడికి వచ్చిన ఎనిమిస్ని ప్రతి ఒక్కరిని కిల్ చేసుకోవచ్చు. మిమ్మల్ని అయితే వారు ఎక్కడ ఉన్నారో కూడా కనుక్కోలేరు. ఇకపోతే సిక్స్త్ వన్ వచ్చేసి ఇదే అన్నమాట. ఈ మ్యాప్ నేమ్ ఏంటో మీరైతే కామెంట్లో అయితే చెప్పండి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ముందుగా అయితే ఒక గ్లూవల్ అయితే తీసుకోండి. ఆ గ్లూవల్ని అయితే నేను ఎలాగైతే వేస్తున్నానో ఆ విధంగానైతే మీరు కూడా వేసుకోండి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మీరైతే పైనకి అయితే వెళ్ళిపోండి ఫాస్ట్గా. వెళ్ళిపోయి మీరైతే ఇక్కడ నుంచి గ్లూవల్ పైన అయితే జంప్ చేయండి. జంప్ చేసి ఆ ఇల్లు మీదకి అయితే వెళ్ళిపోవాలి. ఎవడో అయితే కాస్తున్నాడు, వీనైతే వేసేసిపోదాం మనం. అరే యార్, ఓకే మనం అయితే వెళ్ళిపోదాం. ఇక
మీరైతే ఇలా క్లాస్ కార్డ్ ఆడితే మాత్రం పక్కాగా గ్రాండ్ మాస్టర్కి అయితే వెళ్ళిపోతారు. దీని నుంచి అయితే జంప్ చేయండి. మనం జంప్ చేసే లోపల బిఐ అయితే అయిపోయిందనమాట. ఇది వచ్చేసి 7th వన్ అన్నమాట. దీంట్లో మీరు ఏం చేస్తారంటే మ్యాప్ని అయితే గుర్తుంది కదా, దీంట్లో మీరైతే ఏం చేస్తారంటే స్ట్రైట్గా వెళ్ళండి. ఇక్కడైతే ఒక జంపింగ్ ఉంటుంది, ఆ జంప్ చేసేసి అట్లా ఎడ్జ్కి అయితే వెళ్ళండి. ఎడ్జ్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఆ హౌస్ పైకి అయితే జంప్ చేయండి. ఇలా జంప్ చేశాక ఇక్కడ నుంచి అయితే మీరు ఎనిమిస్ని అయితే ఈజీగా కిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు ఎవరైతే గుర్తించలేరు.